కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు, బీసీ సంక్షేమ శాఖపై సమీక్షల నిర్ణయం, డైట్ బకాయిలకు మోక్షం, 110 కోట్ల విడుదలకు ఆమోదం, కాస్మోటిక్ ఛార్జీల బకాయిలు కూడా, ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాల విడుదల, ఎన్టీఆర్ విద్యోన్నత పథకం పునరుద్ధరణ, బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి 10 కోట్లు, బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు సీఎం ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది టీటీడీ ఖజానాకు 520 కోట్లు గండి, జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో విజిలెన్స్ అధికారుల నిర్ధారణ, బాగున్నగోళ్లకు శ్రీవాణి నిధులు, ముఖ్యులకు 20% వాటా, బ్రేక్ దర్శనాల నిబంధనలకు తూట్లు, అక్కర్లేకున్న ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయింపు, సరుకుల కొనుగోలులో భారీ నష్టం, ల్యాబ్ ఉన్నా పట్టించుకోలేదు, అందువల్ల అన్నప్రసాదాల రుచి నాణ్యత దెబ్బతిన్న, విజిలెన్స్ సమగ్ర నివేదిక ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఎట్టకేలకు ఒక బోటు బయటకి అంటూ ఇరుక్కున్న బోటును కదిలించిన కావడి వ్యూహం, బ్యారేజీ గేట్ నుంచి పొన్నమి ఘాట్ వైపునికి తరలింపు, నేడు మరో 2 బోట్ల ఆపరేషన్ ప్రారంభం. కావడి పనిచేసింది, నీటిలో మునిగిపోయిన ఒక బోటు కదిలించింది. 10 రోజులకు పైగా ఇంజనీరింగ్ నిపుణులు రిగ్గర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు వెనక బాగానే ఇరుక్కుపోయిన 3 బోట్లలో ఒక బోట్ ఇంజనీర్లు ఎట్టకేలకు బయటకు లాక్కొచ్చారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన బోట్ల ఆపరేషన్ మంగళవారం రాత్రి ఫలితాన్ని ఇచ్చింది. ఒక బోట్ను ఒడ్డుకు చేర్చడానికి 11 రోజుల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భారీ క్రేన్లు ఉపయోగించిన కదలని బోట్ని కావడి విధానంలో 2 జంట బోట్లు కదిలించింది. బోటుపైకి ఎక్కిన ఈ బోట్ని ఆక్సీ అర్క్ కట్టర్ ద్వారా 2 ముక్కలు చేసి క్రేన్ల ద్వారా తొలగించాలని ప్రణాళిక వేశారు. అది విఫలమవడంతో కాకినాడ నుంచి అబ్బులు టీమును రంగంలోకి దింపారు. బెకమ్ కంపెనీ, వైజాగ్కి చెందిన సీలైన్ సంస్థ, అబ్బులు టీం కలిసి సంయుక్తంగా శ్రమించి బోల్తా పడిన బోట్ను ఒక దిశలోకి తీసుకొచ్చే నీటిలో మునిగిపోయిన ఈ బోట్ను ఒడ్డుకు తీసుకురావడం, 2 బోట్లకు ఇనపగడ్డలను అమర్చి రంగంలోకి దింపారు. ఈ ప్రయత్నంలో నీటిలో మునిగిన బోటు కొంతమేరకు పైకి కనిపించింది. ఈ బోటును లాగడం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన బోట్ల వల్ల కాకపోవడంతో మరో 2 బోట్లను మంగళవారం రంగంలోకి దింపారు. ఇనపగడ్డలతో ఉన్న 2 బోట్లను కొత్తగా వచ్చి బోట్లకు ఇనప రోప్తో లాక్ చేశారు. ఈ 2 బోట్లు కదిలిన తర్వాత వెనక ఇనపగడ్డలతో ఉన్న బోట్లు కదిలే. నీటిలో మునిగిన ఉన్న బోటు మాత్రం కొంతమేరకే కదిలింది. ముందున్న 2 బోట్లు కాస్త బలంగా ముందుకు కదిలేసరికి ఇనపగడ్డలు ఉన్న బోటుకి మునిగిన బోటుని లాక్ చేసిన రోప్ తెగిపోయింది. దీంతో డైవర్లు నీళ్లలోకి దిగి మళ్లీ రోపుల్ని బిగించారు. బోటు నీళ్లలో మునిగిపోవడంతో బరువు పెరిగిపోయింది. నీటితో పాటు ఇసుక బోట్లకు చేరుంటుందని, అందుకే బోటు బరువు బాగా పెరిగిందని అనుమానించారు. అయినా మునిగిన బోటును రాత్రి కొంత దూరం వరకు ఈ బోట్ లాక్కొచ్చే తర్వాత ఆ బోట్లో ఉన్న నీటిని మోటార్ ద్వారా తోడేశారు. దీంతో దాని బరువు తగ్గింది. తర్వాత 4 బోట్లు కలిసి ఈ బోటును పొన్నమి ఘాట్ వైపుకి లాక్కెళ్ళే. తొలుత ఈ బోటు గొల్లపూడి రేవుకు మార్చాలని భావించారు. బ్యారేజీ గేట్ నుంచి బయటికి రావడానికి 11 రోజులు సమయం పట్టినందున ముందస్తు ఆలోచనతో భవానీపురం చేపల రేవు వద్ద కానీ పొన్నమి ఘాట్ దాటిన తర్వాత కానీ ఒడ్డుకు చేర్చాలని భావిస్తున్నారు. ఇసుక మేడ తగిలే ప్రదేశంలో ఈ బోట్ని విడిచిపెడతారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేటి నుంచి మరో 2 బోట్ల వెలికితీత పనులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సీఎంఆర్